హలో అండి. అందరికీ నమస్కారం. ముందుగా భక్తులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ వీడియోలో వచ్చి కోలార్ జిల్లాలోని గుట్టాలి గ్రామంలో ఉన్న దేవాలయం గురించయితే తెలుసుకోబోతున్నాము. ఈ వీడియో అనేది మీరు చివరి వరకు చూస్తే ఇక్కడ ఏమేం దర్శించుకోవచ్చు అనేది కూడా మీకు నేను ఈ వీడియోలో అనేది చెప్తాను. ఈ వీడియో అనేది మీరు చివరి వరకు చూడండి. బాగా నచ్చుతుందనమాట ఈ వీడియో అయితే మీరు. ఓకేనా? ఇప్పుడు నేను వెళ్తున్న లోపలికి అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారైతే ఉంటారు. కొండపైననమాట. చూడండి లోపలికి వెళ్ళగానే మనకి ముందుగా చిన్న కోనేరు అనేది వస్తది చూడండి. ఎలా ఉందో కోనేరు అనేది. ఇది లోపలికి వెళ్ళగానే కోనేరు అనేది కనిపిస్తది. తర్వాత ఇక్కడ గోపురం కనిపిస్తుంది చూడండి. ఈ గోపురం లోపల దూరి లోపలికనేది వెళ్ళాల్సి ఉంటది. ఈ ఆలయం ఉన్న ప్రదేశం వచ్చి కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలోని గుట్టహల్లి అనే గ్రామంలో ఉంది. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఒక అందమైన గుట్టపైన నిర్మించడం అనేది జరిగింది. దేవాలయం అనేది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి మెట్లు మార్గం ద్వారా అయితే వెళ్ళి దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ దేవాలయంకి బంగారు తిరుపతి అనే పేరు ఎందుకు వచ్చిందంటే అచ్చం తిరుపతి లాగానే ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే భక్తుల యొక్క కోరికలు నెరవేరుతాయని, అదే కాకుండా ఇక్కడ ఆలయం చూడడానికి చిన్న తిరుపతి లాగా ఉండడం వల్ల బంగారు తిరుపతి అని భక్తులనేది అనడం అనేది జరిగిందనమాట. దేవాలయంలో ముందుగా భక్తులు లోపలికి వెళ్ళగానే చూసేది ఒక పుష్కరిణి అంటే కోనేరు అన్నమాట. తర్వాత గరుడ, తర్వాత అంటే ఆంజనేయ స్వామి, తర్వాత వెంకటేశ్వర స్వామినైతే దర్శించుకోవడం అనేది జరుగుతాది. తర్వాత కింద వచ్చి నవగ్రహాలు మరియు ఆహ్, మహాలక్ష్మీదేవి కూడా ఉంటారనమాట. ఈ 2 దేవస్థానాలు పక్కపక్కనే ఉంటాయన్నమాట. చూడండి కోనేరు ఎలా ఉందో చుట్టూ అనేది. ఇది మామూలుగా కిందనమాట. పుష్కరిణి దగ్గర ఉండే ప్లేస్ అనమాట ఇది. ఇలాగ మెట్లెక్కి పైకి వెళ్ళాల్సి ఉంటది మనము. గరుడ స్వామి దగ్గరకైతే ముందుగా అయితే ఇలాగే మెట్లెక్కి పైకి వెళ్తూ ఉంటే ముందుగా గరుడ దేవుడు అనేది వస్తాడని చెప్పాను కదా! చూడండి గరుత్మంతుడు అనేది ఇలా ఉన్నారు. దీని లోపలే ఆంజనేయ స్వామి ఉంటారు. లోపలికి వెళ్లి కూడా చూపిస్తాను. చూడండి ఎంత పెద్దగా ఉందో. చుట్టూ చెట్లు అనేది ఉన్నాయి. ఈ గుడి చెట్టు అనేది చూడండి ఎన్ని చెట్లున్నాయో పచ్చని కళకళలాడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ గరుడ దేవుని లోపలికి వెళ్లి చూద్దాము. ఆంజనేయ స్వామి కూడా చూపిస్తాను మీకు లోపలికి వెళ్లి అయితే. ఇక్కడ గుట్ట పైన అనేది హనుమాన్ బొమ్మ ఏశారనమాట. చూడండి ఆంజనేయ స్వామి బొమ్మ అనేది ఏశారు. ఈ గుట్ట కూడా చూడడానికి చాలా పెద్దగా ఉంది. ఆ గుట్ట కూడా మీకు చూపిస్తాను చూడండి. ఆ ఒక వెళ్ళేసి అనేది. లోపల ఇంత ప్లేస్ ఉంటది. ఇక్కడ ఫోటోస్ అన్నీ తీసుకోవచ్చు అలో ఉంది. ఇక్కడ ఎవరో అడ్డం కూడా చెప్పారనమాట. గుట్ట చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదే అనమాట నేను చెప్పిన గుట్ట అనేది. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇలాగా మనకి బయట వెళ్ళేసి వెళ్ళాల్సి ఉంటదనమాట. చూడండి ఆంజనేయ స్వామి ఎన్ని అవతారాలు ఉన్నాయో ఇక్కడ అనేది ఏశారు ఈ గుట్ట పైన అనేది. ఇలా పైకి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవాల్సి ఉంటది. ఈ దేవాలయంలో స్వామివారిని ఒక కిటికీ ద్వారా అయితే చూసి దర్శించుకోవాల్సి ఉంటదనమాట. అది ఎందుకు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. వినండి. ఓకేనా? ఇలాగే పైకి వెళ్ళేసి స్వామివారిని దర్శించుకోవాల్సిందనమాట. ఇక్కడ నుండి దగ్గరే అనమాట. వెళ్ళేసి చూపించి తర్వాత కిటికీ ద్వారా ఎందుకు దర్శనం చేసుకోన్నారో చెప్తాను. ఇక్కడ భక్తులైన ఎందుకు అలా దర్శించుకుంటున్నారో కూడా నేను చెప్తాను. ఓకేనా? ఇదే గుడి అనమాట. ఇలా పైకి వెళ్ళేసిన తర్వాత మనకి లోపల స్వామివారు అయితే కిటికీలో నుండి చూస్తే ఇలా ఉంటారనమాట. చూడండి లోపల ఎలా ఉంటారో కిటికీ ద్వారా అయితే ఇలా చూడాలన్నమాట. ఇక్కడ కెమెరా అలో లేదు. నేను ఎలాగో ముందు వీడియో ఉంది కాబట్టి దాన్నే యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ నుండి కిందకి వచ్చేస్తాను. ఇప్పుడైతే ఈ ఆలయ చరిత్ర గురించి అనేది చెప్తాను. పురాణాలలో ఏమేమి ఉన్నాయి అనేసి. ముందుగా ఈ దేవాలయం చరిత్ర గురించి అనేది చూసుకుంటే పురాణాల ప్రకారం అయితే భృగు మహర్షి గురించి అందరికీ తెలిసిందే కదా! ఆయనకు కోపం ఎక్కువ. బ్రహ్మదేవుడిని, శివుడిని పరీక్షించిన తర్వాత భృగు మహర్షి నేరుగా భూమి పైనకి వచ్చి మహావిష్ణువు దగ్గరకైతే వెళ్ళడం అనేది జరిగింది. మహావిష్ణువు తర్వాత దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇక్కడ కాలితో అనేది తన్నడం అనేది జరిగింది. తర్వాత మహావిష్ణువు శాంతితో ఆయన కన్ను అనేది కాల్లో అనేది అమికేశారనమాట. ఎందుకంటే మహావిష్ణువుకి భవిష్యత్తు గురించి తెలిసి ఉంటది కాబట్టి అలా చేశారనమాట. అంటే మనసు అనే శాంతితో అన్నమాట. భృగు మహర్షిని ఏమీ అనలేదు. కానీ భృగు మహర్షి తర్వాత మామూలు వ్యక్తి అయిన తర్వాత ఆయన చాలా బాధపడతారు. స్వామివారిని ఇలా తన్నడం వల్ల అనేది తెలుసుకొనేసి తర్వాత మనకి ఈ ప్రదేశంలో వచ్చి ఈ గుట్టహల్లి గ్రామంలో
మహావిష్ణువు రూపంలో కాకుండా స్వామివారిని వెంకటేశ్వర రూపంలో అయితే ఇక్కడ దేవాలయంలో అనేది ప్రసిద్ధి గాంచినది. అంటే వెంకటేశ్వర స్వామి అనేది నిర్మించడం అనేది జరిగిందనమాట. ఇక్కడ భక్తుల్ని అడిగితే ఇలానే చెప్పారు. అలాగే పురాణాల్లో కూడా అలానే ఉంది అన్నమాట. ముందుగా ఈ ఆలయం నిర్మాణం అనేది చూసుకున్నట్లయితే, ఈ ఆలయం వచ్చి 19వ శతాబ్దంలో చివరి భాగంలో లేదా 20వ శతాబ్దంలో మొదటి భాగంలో అనేది నిర్మించడం అనేది జరిగిందనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేస్తారనమాట. ఇక్కడ చూడండి, చాలామంది ఓం శక్తి మాల వేసి కూడా వచ్చారు భక్తులనేది ఇక్కడికి. ఇక్కడ ఎందుకు అంత అభివృద్ధి చెందిందో కూడా నేను చెప్తాను. ఇప్పుడు చాలామంది తిరుమలకి అనేది అంటే మొక్కుబడి పెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళలేని భక్తులు కూడా ఇక్కడికి వస్తే అక్కడ కలిగిన అనుభూతి ఇక్కడ కొంతవరకు కలుగుతుంది కాబట్టి భక్తులందరూ చాలామంది ఇక్కడ వచ్చి వెళ్తూ ఉంటారనమాట. ఇక్కడ వచ్చి చాలా బ్రహ్మోత్సవాల టైంలో కూడా చాలా రద్దీ కూడా ఉంటాది. ఇక్కడ ఎప్పుడు రద్దీ ఉంటారు కూడా నేను చెప్తాను. ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు మరియు వైకుంఠ ఏకాదశి మరియు శ్రావణ మాసంలో ఇక్కడ భక్తుల రద్దీ అనేది ఎక్కువగా ఉంటది. అలాగే ఇక్కడ భక్తులనేది కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు నుండి అయితే భక్తులు అనేది అత్యధికంగా వస్తారు బ్రహ్మోత్సవాల టైంలో, ఈ పండుగల సీజన్‌లో అయితే. ఇక్కడ చూడండి, చాలా అంగడ్లు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ కోనేరు కూడా ఉంది. ఇక్కడ ఇంకొక పక్కనే ఇంకొక గుడి ఉందని చెప్పాను కదా నేను. ఇక్కడైతే లక్ష్మీదేవి అయితే ఉండడం అనేది జరిగింది. ఇక్కడ కూడా చిన్న మెట్లు, ఇది కూడా పక్కనే అన్నమాట. ఆ దేవస్థానంలో ముందుగా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ కూడా మీరు దర్శించుకోవచ్చనమాట. పక్కనే ఉంది కాబట్టి. ఇక్కడ చూడండి, ఇలాగే మెట్లు పక్కనున్న గుడి లాగానే ఉంటాయి మెట్లు కూడా చూడండి. చాలా తక్కువ మెట్లనమాట ఇది కూడా. చూడండి, భక్తులనేది ఇక్కడ రద్దీ అనేది లేదు ఈరోజైతే. చూడండి, ఈ మెట్లు ఎక్కుతుంటే చుట్టూ అనేది పచ్చని చెట్లతో అయితే కలకలలాడుతూ ఉంది. అచ్చం తిరుమల లాగానే ఇక్కడ కూడా మెట్లకు కూడా పసుపు, కుంకుమ అనేది పెట్టారు. చూడండి, పసుపు, కుంకుమ అనేది ఎలా పెట్టారనమాట. చూడండి, నేను ఎలాగో దగ్గరకైతే వచ్చేసాను లక్ష్మీదేవి దేవస్థానంకైతే. పైకెక్కగానే ఇక్కడే చూడండి, ఇక్కడ కూడా కెమెరా అలో లేదు. నేను ఎప్పుడో తీసుకున్నా కాబట్టి వీడియో అనేది దీనికి యాడ్ చేశాను. ఇక్కడ నుండి ఇంకా మనము లెఫ్ట్ సైడ్‌లో వెళ్ళాలి. అంటే ఎడమ వైపు వెళ్ళాలనమాట. చూడండి, చుట్టూ చెట్లు ఎలా ఉన్నాయో పైకెక్కేసిన తర్వాత అయితే. చూడండి, చాలా బ్యూటిఫుల్‌గా అనేది ఉంది ఇక్కడైతే ప్రదేశం అనేది చూసుకున్నట్లయితే. ఇక్కడ చూడండి, ఇంతవరకు అయితే కెమెరాలో తీసుకోవచ్చు. ఇది చూడండి, అమ్మవారు ఎలా కనిపిస్తున్నారో. మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడ దేవస్థానం ఇలా ఉంటుంది. అమ్మవారి దేవస్థానం అయితే. అక్కడ నుండి కిందకి దిగితే ఇక్కడైతే కోతులు కూడా చాలా ఉన్నాయయితే. ఇక్కడ గుట్ట పైన చూడండి 3 నామాలు వేశారు స్వామివారిదైతే. పక్కనే ఏదో ఒక పెయింటింగ్ ఏశారు. చాలా బాగుంది. అద్భుతంగా అయితే ఈ పెయింటింగ్ అనేది. ఇక్కడ నుండి మీకు కోనేరుకి వెళ్ళేసి చూపిస్తాను. ఇప్పుడు మీకు అప్పుడే తీర్థం చూపించాను. అంటే దేవస్థానం లోపలికి వెళ్ళేటప్పుడైతే. ఇక్కడ గుండు కొట్టుకున్న తర్వాత స్నానాలు చేయడానికి మామూలుగా బాత్రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, స్వామివారి నామాలు, శంఖం అన్నీ ఇక్కడ పెయింటింగ్ ఏశారు. అక్కడ కనిపిస్తున్నాయి చూడండి మెట్లు. అదే అన్నమాట కోనేరుకి వెళ్ళే దారైతే. ఇప్పుడు మీకు కోనేరుకి వెళ్ళేసి అయితే చూపిస్తాను. ఓకేనా? కోనేరు కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కూడా కోనేరులో స్నానాలు చేస్తూ ఉంటారు. ఈరోజైతే చాలా రద్దీ కూడా లేదన్నమాట. రద్దీగా కూడా ఒక్కరు కూడా కనిపిస్తలేదు కోనేరు దగ్గరైతే చూడండి. ఇది ఇక్కడ బ్రహ్మోత్సవాల టైంలో అయితే ఇక్కడ ఈ కోనేరు నిండుగా అయితే భక్తులు ఉంటారన్నమాట. చూడండి, చాలా తక్కువ మెట్లు, ఒక 30 మెట్లు ఉంటాయి అంతేనండి. చూడండి కోనేరు ఎలా ఉందో, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుండి నీకు ఫుల్‌గా చూపిస్తాను వీడియో అనేది. చూడండి, కోనేరు ఎలా ఉందో ఇక్కడ నుండి అయితే. చాలా చిన్న కోనేరు అన్నమాట. దీనికి కూడా కోనేరులో దిగడానికి లోపలికి కూడా మెట్లు ఉన్నాయన్నమాట. ఇది కూడా కొద్దిగానే ఉండేది మెట్లనేది. ఎక్కువ తామర చెట్లు అన్నీ మలిచేశాయి దీంట్లో అయితే చూసుకున్నట్లయితే. చుట్టూ చాలా పచ్చని చెట్లతో అయితే కలకలలాడుతూ ఉంది ఈ ప్రదేశం అనేది. చూడండి ఎలా ఉందో అన్నమాట. చూడండి, తామర పూలు ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి. రెడ్ కలర్‌లో ఉన్నాయి తామర పూలైతే. చూడండి చుట్టూ ఎలా ఉందో. ఇక్కడ కూడా పూజలు చేస్తారు. ఈ కోనేరు దగ్గరైతే కూడా చూడండి, ఎప్పుడో చేశారన్నమాట పూజలు కూడా ఇక్కడైతే. చూడండి, పూజలు చెప్పినా కదా, ఇక్కడే చేశారన్నమాట. దీపాలు పెట్టినారు చూడండి.
చూడ్డానికి చాలా పెద్దగా ఉంది. చూడండి మెట్లు చెప్పాను కదా! మెట్లు కూడా ఇలా ఉండవు. నీళ్ళనేది కొంచెం కాఫీ కలర్‌లో ఉంది అన్నమాట. నీళ్ళు అనేది ఎందుకంటే వర్షపు నీరనేది వచ్చి చేరింది కాబట్టి కొంచెం కాఫీ కలర్‌లో ఉంది నీరైతే. అంటే బుడతలు బుడతలుగా ఉంది నీరైతే. అందుకే మీకు కాఫీ కలర్‌లో కనిపిస్తూ ఉంది. ఇక్కడ కృష్ణుని బొమ్మయితే ఉంది చూడండి. గుడి దగ్గరకొచ్చేసాను. ఇక్కడ కృష్ణుడి బొమ్మ చూడండి. నాగపాము పైననేది కృష్ణుడనేది ఉన్నాడు. కృష్ణుడు చూడండి ఎంత బాగున్నాడో చూడండి. కృష్ణ పరమాత్మ అనేది. ఈరోజు ఈ వీడియో ఇంతేనండి. ఇంకొక మంచి అద్భుతమైన వీడియోతో అనేది మీ ముందుకనేది రావటం అనేది జరుగుతుండే. ఇంకొక వీడియోతో అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకుంటే ప్రతి నోటిఫికేషన్ మీ మొబైల్‌లో అనేది టంగ్ అని రావడం జరుగుతుంది.